అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లోకల్ అత్త కోడలు. ఈ రోజు అయితే వీడియో ఏంటనుకుంటున్నా, ఈ రోజు మా పాపకైతే ఇయర్ రింగ్స్ కుట్టించబోతున్నాను. సో నేను ఎక్కడ కుట్టిస్తున్నాను, ఎలా కుట్టిస్తున్నా, మా పాప ఎలా కుట్టించుకుంటుందో చూసేద్దాం రండి. ఈషా హాయ్ చెప్పు. హాయ్ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నన్ను అందరూ బ్లెస్ చేయండి. ఈషా మమ్మీ, ఇగో డాడీ డాడీ డాడీ. ఇంక నేనైతే రెడీ అయిపోయి ఇప్పుడు పూజ గదిలోకి కూడా వెళ్ళిపోయాను. అంటే ఆల్రెడీ మా మావయ్య దీపం పెట్టేశారు. ఇంక నేను దండం పెట్టుకోవడానికి అయితే వెళ్ళాను. సో ఆ రోజు అయితే థర్స్డే అనుకుంటా. సో మా అమ్మవారి రోజు. సో థర్స్డే అయితే కన్ఫామ్గా ఇంట్లో దీపం అయితే పెడతాం మేము. చూస్తున్నారు కదా, అక్కడ ఆల్రెడీ దీపం పెట్టేసి ఉన్నారు. కాకపోతే నేను మళ్ళీ వేస్తున్నాను, మళ్ళీ పెడుతున్నాను. నేను అంటే ఒత్తులోనే మళ్ళీ నూనె వేస్తున్నాను. పాపతో అయితే నాకు అవ్వట్లేదు, మార్నింగ్ లేచి చేయాలి పెట్టడానికి అయితే. సో అందుకని మా మావయ్య అయితే పెట్టేస్తున్నాను. మా మావయ్యకి ఎప్పుడైనా సరే అవ్వకపోతే అప్పుడు నేను పెడతాను దీపం. మంచిగా అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. అందరూ బాగుంటే అందులో మేము కూడా బాగుంటాం. మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేస్తూ ఇలానే ఉంటే ఇంకా మంచిగా మేము కూడా ఉంటాము. సో ఆ రోజైతే నాని రాలేదు. నాని మమ్మల్ని అమ్మవారి దగ్గర డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేస్తే అయితే తను హార్బర్లో వర్క్ ఉందని చెప్పి హార్బర్కి వెళ్ళారు. ఇంక మా విశ్వగడు చూసాడా, వాడైతే నేను ఎక్కడ వెళ్తే అలా నా వెనకాతలు వస్తూనే ఉంటాడు. నన్ను కానీ కొడితే ఇంకా వాళ్ళ డాడీ మీదకి కూడా వెళ్తాడు. ఆల్రెడీ మీరు ఒక వీడియోలో చూసుంటారు కదా. ఇంక ఈషా కూడా నా వెనకాతలు వచ్చింది, అంటే బంగురుతుంది. ఇప్పుడు స్లోగా అడుగులు అయితే వేస్తుంది. అంటే ఏమైనా సపోర్ట్గా పట్టుకొని అయితే అడుగులు వేస్తుంది. ఇంకా నేను అక్కడ దండం పెట్టుకుంటే నాతో పాటు వచ్చి అక్కడ కూర్చుంది. తనకైతే ఇంకా రెడీ చేయలేదు. సో మంచిగా దేవుడికైతే దండం పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈషాకు కూడా బొట్టు పెడుతున్నా. సో ఈషా కూడా నేను ఆల్రెడీ ముందు ఈషాకే రెడీ చేశాను, స్నానం చేయించాను. కాకపోతే ఫ్రాక్ వేసుకుంటే ఉండదు కదా అని వేయలేదు. ఎలా ఉంది చెప్పండి, నాకు ఇది బాగా నచ్చింది ఫ్రాక్. ఈషాకు కూడా నచ్చిందంట. సో ఇది వాళ్ళ డాడీ సెలక్షనే. డాడీ సెలక్షన్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. కూతురు అంటే పడి చచ్చిపోతున్నారు ఇప్పుడు. కానీ ఈషా మాత్రం రెడీ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఈషా చూడట్టు. ఈషా ఈషా డాడీ ఏది ఈషా ఈషా డాడీ 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 దాదా దాదా హెయిర్ బండ్ పెట్టేసుకో. అమ్మో ఉంచుకో. బాయ్ చెప్పు. నేను చోలీలు కుట్టించుకుంటాను, ఎలా ఉంటానో చెప్పండి అని చెప్పు. వద్దా వద్దా అది ఈషా? సరే గైస్, పాపను కూడా రెడీ చేసాను. రెడీ అంటే ఏం లేదు, తనైతే రెడీ కాదు, ఓన్లీ కాటికి ఒకటే పెడతాను, బొట్టు కూడా పెట్టించుకోదు. సో నేను వెళ్ళిన తర్వాత ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసి కుట్టిస్తాను, చూసేయండి. సో ఇంకా నాని అయితే నన్ను దేబెట్టేసి అయితే వెళ్ళిపోయారు అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంక నేనైతే పాపను తీసుకొని అమ్మ, నేను, పాప, మా పిన్ని అయితే వెళ్తున్నాము.
అంటే మావయ్యోళ్ళో కూర్చోబెట్టి కుట్టించాలంటారు. మా గణేష్‌కి అంటే మా తమ్ముడికి ఎగ్జామ్ ఉందని చెప్పి వాడైతే రాలేదు. ఇంక మేమే వెళ్తున్నాం. ఇంక మా డాడీ కూడా బోట్‌కి వెళ్ళిపోతారు కదా! ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటారో తెలీదు. సో, నాన్న కూడా బోట్‌కి వెళ్ళిపోయారు. అందుకనే చెప్పి మా ముగ్గురమైతే వెళ్తున్నాము. అస్సల లేవలేదు. ఇంకా మేము దిగినంత వరకు కూడా లేవలేదు. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము అంటే మేమైతే అదిగోండి భీమిలిలో నూకాలమ్మ తల్లి గుడి అది. అంటే మేము ఏ బంగారమైనా సరే అక్కడ భీమిలిలోనే కొంటారు అమ్మవాళ్ళు. ఇక్కడ కూడా చాలా షాప్స్ ఉన్నాయి కానీ ఎప్పుడు అక్కడే కదా తీసుకుంటామని చెప్పి ఇంక అక్కడికే వెళ్ళిపోయాము. అగోండి గంట స్తంభం కనబడుతుంది కదా! భీమిలి దగ్గర ఉంటది జంక్షన్‌లో. ఇంకేడుస్తుందని చెప్పి పడుకొని లేచిన వెంటనే పాలైతే పట్టుకొని వెళ్ళాము. పడుతుంది అగో మా పిన్ని. పడుకొని లేచింది కదా! అందుకే అలా డల్‌గా ఉండిపోతుంది. ఇంకా ఈ లోపైతే నాకు ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాను. నావి ఇంటి దగ్గర ఇయర్ రింగ్స్ విరిగిపోయి అయితే అవి ఎక్స్‌చేంజ్ చేద్దామని చెప్పి ఇయర్ రింగ్స్ చూస్తున్నారు మా అమ్మ. నాకేంటంటే పెట్టుకున్న తర్వాత అలా అడుగుతూనే ఉంటాను బాగుందా బాగుందా అని చెప్పి. సో ఆల్రెడీ అక్కడ కూడా నేను అదే అడుగుతున్నాను. ఇంక ఈష అయితే షాప్లో అస్సలు ఉండట్లేదని చెప్పి పిన్ని బయటకు తీసుకొచ్చి తిప్పుతున్నారు అలా. ఇంకా ఏడుస్తుంది అప్పుడు కూడా. ఇంకా ఇప్పుడు ఇయర్ రింగ్స్ కుట్టిస్తున్నాము. ఆ కుట్టించినప్పుడు అతను మార్కింగ్ నన్ను చేయమని చెప్పారు. నాకు క్లియర్గా అయితే తెలియట్లేదు, మీరే చేసేసి కుట్టేయండి అంటే ఇంకా అతను మార్కింగ్ అయితే చేస్తున్నారు. మార్కింగ్ చేసినప్పుడు చూడండి ఎంత ఏడుస్తుందో, ఇంకా కుట్టించినప్పుడు ఎంత ఏడుస్తుందో చూడండి. కాకపోతే నేనైతే వాయిస్ తీసాను బాగా ఏడుస్తుందని చెప్పి. పాపం నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకు కుట్టిస్తున్నాను, కుట్టించకపోయినా బాగున్నాను అనిపించింది. కానీ బాబు అయితే పోనీ మనం అలానే వదిలేస్తాం. పాప కదా, మనం ఎంత అలంకరిస్తే అంత బాగుంటుంది. ఇంకా అలా అని చెప్పి ఇయర్ రింగ్స్ అయితే కుట్టిస్తున్నాను. ఇంకా తక్కువ మంత్స్లోనే కుట్టించమని చెప్పారు. నేనైతే ఇంకా వద్దు ఏడుస్తుంది చిన్నది కదా అని చెప్పి 11th మంత్లో అయితే కుట్టిస్తున్నాం. అంటే 11th మంత్లో కూడా కుట్టించకపోతే మళ్ళీ 3 yearsకి కుట్టించాలంట. నాని అయితే 11th ఇప్పుడు కూడా వద్దని అన్నారు. ఇంకా నా బలవంతం మీద కుట్టించాను. అంటే మళ్ళీ 3 years వరకు అంటే అప్పుడు ఇంకా పెద్దది అవుతుంది, ఇంకా అసలు కుట్టించుకోదని చెప్పి ఇప్పుడు ఏదోలా కుట్టిపించాం. ఇంకో డాడీ డాడీ అని ఏడుస్తుంది. ఏడుపు కూడా డాడీయే, అమ్మ అని అసలు ఏ రోజు అని ఏడదు. డాడీ కూతురు అయిపోతుంది ఈష. వదిలేమని అగో మా పిన్నిని చూడండి అలా గిల్లుతుందో. వదిలేమంటుంది. కాటిక చెరిపేసుకుని అతని వైపు ఒక లుక్ వేస్తుంది కుట్టినప్పుడు. చిన్నది కదా, ఇప్పుడు నేను ఏం రెడీ చేసినా అసలు ఉంచుకోదు. ఆ పిలకలు వేసినా ఉంచదు, ఒక బొట్టు పెట్టినా ఉంచదు, అన్నీ చెరిపేసుకుంటుంది. ఒకవైపు అయింది, అతను రెండోది కూడా తిప్పండి అంటే పిన్న చెప్తున్నారు ఎందుకు ఏడుస్తుంది ఆగండి ఒక 5 minutes అంటే అప్పుడు మళ్ళీ ఆగి కుట్టారు. చూసారా అబ్బా, ఈ ఒక్క ఇయర్కి అయితే బ్లడ్ వచ్చింది, ఒక దానికి బ్లడ్ అయితే రాలేదు. పాపం చాలా ఏడ్చింది. కూర్చోట్లేదు అసలు, అతను పెడుతుంటే అసలు కూర్చోవడం లేదు. ఏడ్చింది కానీ జస్ట్ అప్పటి వరకే ఏడ్చింది. ఆ కుట్టిన తర్వాత ఇంకా నార్మల్ అయిపోయింది బాగానే. పక్కన మా అమ్మ పాలు కలిపేసి రెడీగా ఉంచారు. ఇప్పుడు పాలు పడుతున్నారు. ఎలా ఉన్నాయో చెప్పండి ఈషాకి ఇయర్ రింగ్స్. జస్ట్ చిన్నవే తీసుకున్నాను. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఫుడ్ తిందామని చెప్పి, అంటే నేను మార్నింగ్ ఏం తినకుండా వెళ్ళిపోయాను. అప్పటికే 12:30 అయిపోయింది. సరే తిందాం పదండి అంటే మా పిల్లలు అంటారు నేను మాకు ఆకలి వేయట్లేదు అన్నా సరే ఇంకా నా వల్ల వాళ్ళు కూడా తినేసారు. ఒక ఈషాకి మా మమ్మీ పడుతున్నారు. కిందకి దించేయండి అని అంటే ఇంకో మమ్మీ దించారు. అంటే నడకు వచ్చిన వాళ్ళు అసలు ఇంకా కూర్చొని ఉండరు అంటారు కదా, ఈషా అయితే మనుషుల మీద అస్సలు ఉండదు, అలా కిందనే ఉంటుంది. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత వెండి కొందామని చెప్పి వెళ్ళాము. ఈషాకి పట్టీలవి చూసాము, ఈషాకి పట్టీలవి తీసుకున్నాం. అంటే ఉన్నాయి పాతవి మార్చేసి అతను పట్టీలు పెడుతుంటే మళ్ళీ ఏదో గుచ్చేస్తున్నారు, అంటే ఇయర్ రింగ్స్ గుచ్చారు కదా అలానే అనుకొని పట్టీలకు కూడా ఏడుస్తుంది బాగా.
ఇంకా పట్టీలు కూడా పెట్టిపించాం. చూడండి ఎలా ఏడుస్తుందో. అంటే ఈషా అయితే ఫుల్గా అల్లరి చేయదు ఎప్పుడో. ఇంకా బ్యాంగిల్స్ అవి వేసుకోవడానికి కూడా ఎంతో ఏడుస్తుంది. ఫస్ట్ ఉన్నవి మార్చేసాను, అవి కూడా కొంచెం బ్లాక్ అయిపోయి బెండ్ చేస్తుంది అని చెప్పి అగో పట్టీలు పెట్టి చూపిస్తున్నారు. 2 జతలు తీసుకున్నాను మొత్తం. అవ్వండి అలా విండ్ అయితే అలా 1 జత పట్టీ, 3 జతల పట్టీలు, చేతి కడియాలు తీసుకున్నాను. ఆ షాప్లో కూడా కిందన కూర్చోపోతుంది. లెగీషా అన్నదని చూడండి ఎలా నవ్వుతుందో. ఏంటో మనకి ఎంత కష్టంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా పిల్లలు నవ్వు చూస్తే మనం ఇంకా ఫుల్ కూల్ అయిపోవచ్చు. నాని అయితే ఫుల్గా స్ట్రెస్ ఫీల్ అయినా సరే ఇంటికి వచ్చిన తర్వాత పాపతో కొంతసేపు ఆడుకొని ఫుల్గా ఫ్రీ అయిపోతారు. ఇంకా ఆటోలో మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. క్లాప్స్ కొడుతుంది. క్లాప్స్ కొట్టి హలో అని ఫోన్ మాట్లాడుతుంది. ఈసారి 1 డే అంతా వీడియో ఓన్లీ ఈషాతోనే తీపిస్తాను. కాటికదైతే ఫుల్గా చెరిపిసుకుంది. ఆ కాటిక చెరిపిసుకొని దెయ్యంలా తయారయ్యింది. అంటే చెమట పట్టేసింది బాగా. చెమట వల్ల ఇంకా ఎండలో వెళ్ళాం మేము. అగో చూడండి. ఉంటే మాత్రం చాలా హుషారుగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. మనకంత పెద్దగా ఇబ్బంది అయితే ఏం పెట్టదు. బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా మా అమ్మతో చూడండి ఎలా ఫైటింగ్ ఆడుతుందో, కొట్టేస్తుంది మా అమ్మని. మా అమ్మతో కొట్టేసి నవ్వుకొని ఫుల్గా ఆడింది ఆటోలో. సో ఈషా ఇయర్ రింగ్స్ అయితే ఎలా ఉన్నాయి కామెంట్ చేసేయండి. నేనైతే మా సెలక్షన్కి నేను తీసుకున్నాను. ఎలా ఉన్నాయో ఏంటనేది మీరే చెప్పేయండి. సో ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. మరి అంతవరకు ఉంటా. జై హింద్.